పుట్టినరోజు నాడు ఈ 3 పనులు చేస్తే అదృష్టం, ఆయుష్షు మీ వెంటే. అందరికీ నమస్కారం. పుట్టినరోజు నాడు మనం తెలియక చేసే ఒక చిన్న తప్పు మన జీవితాంతం దురదృష్టాన్ని తెస్తుందా? పుట్టినరోజు అనగానే మనందరికీ ఎంతో సంతోషం. కానీ చాలామందికి ఒక పెద్ద సందేహం ఉంటుంది. పుట్టినరోజుని మనం ఇంగ్లీష్ తేదీ ప్రకారం చేసుకోవాలా, లేక మన భారతీయ శాస్త్రాలు చెప్పే జన్మ నక్షత్రం ప్రకారం చేసుకోవాలా? ఈ మధ్యకాలంలో చాలామంది మాకు ఏదీ కలిసి రావడం లేదు, ఏవో గ్రహదోషాలు, పితృదోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు. అసలు ఈ అదృష్టం కలిసి రాకపోవటానికి, దోషాలకి మరియు మనం పుట్టినరోజు జరుపుకునే విధానానికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాన్ని మీకొక చిన్న కథ ద్వారా వివరిస్తే చాలా సులభంగా అర్థమవుతుంది. శ్రీనివాస్ అనే ఒక మధ్యతరగతి తండ్రి ఉండేవాడు. ఆయన తన జీవితమంతా కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి తన 2 పిల్లలను ఎంతో ప్రయోజకులను చేశాడు. వాళ్లు చదువులో ఎప్పుడూ ముందుండేవాళ్లు, ఎన్నో డిగ్రీలు సాధించారు. కాని చదువు పూర్తయి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టగానే వాళ్ల జీవితంలో అన్నీ అపజయాలే ఎదురయ్యాయి. ఆ పిల్లలు ఎంత కష్టపడి ఇంటర్వ్యూలకు వెళ్ళినా చివరి నిమిషంలో ఉద్యోగాలు చేజారిపోయేవి. సరే, వయసు దాటిపోతోంది కదా అని పెళ్లి సంబంధాలు చూద్దామనుకుంటే అన్నీ కుదిరినట్లే కుదిరి ఆఖరి నిమిషంలో ఏవో కారణాల వల్ల పెళ్లిళ్ళు ఆగిపోయేవి. శ్రీనివాస్ గుండె రగిలిపోయేది. చదువుకున్న పిల్లలు ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఆ తండ్రి పడే బాధ వర్ణనాతీతం. బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు, మీ ఇంటికేదో నరఘోష తగిలింది, పిల్లల జాతకంలో ఏవో భయంకరమైన గ్రహదోషాలు, పితృదోషాలు ఉన్నాయి అని రకరకాలుగా భయపెట్టేవారు. శ్రీనివాస్ తన స్తోమతకు మించి అప్పులు చేసి ఎన్నో పూజలు, శాంతులు చేయించాడు. అయినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. కళ్ళెదురుగా పిల్లల భవిష్యత్తు అలా ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంటే చూసి తట్టుకోలేక ఎన్నో రాత్రులు నిద్రపోకుండా లోపలే కుమిలిపోయేవాడు. అలాంటి సమయంలో శ్రీనివాస్కి ఒక మిత్రుడి ద్వారా ఒక సద్గురువు గురించిన సమాచారం తెలిసింది. ఆ సాధువు ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ అప్పుడప్పుడు మాత్రమే జనారణ్యంలోకి వస్తుంటారని, ఆయన దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆ మిత్రుడు చెప్పాడు. వెంటనే శ్రీనివాస్ ఎంతో ఆశతో ఆ సాధువు ఉంటున్న ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ ప్రదేశమంతా ఎంతో ప్రశాంతంగా ఉంది. సాధువు ముఖంలో ఒక విధమైన దివ్య తేజస్సు కనిపిస్తోంది. శ్రీనివాస్ వంతు రాగానే వెళ్ళి ఆ సాధువు పాదాలపై పడి కన్నీరు మున్నీరుగా విలపించాడు. తన పిల్లల కష్టాలు, ఆగిపోతున్న పెళ్లిళ్ళు, రాని ఉద్యోగాలు, జాతకంలో ఉన్నాయని చెబుతున్న దోషాలు అన్నీ పూసగుచ్చినట్లు వివరించాడు. తన పిల్లల జాతక చక్రాలు తీసి సాధువు ముందు పెట్టాడు. ఆ సాధువు ఎంతో ప్రశాంతంగా నవ్వి జాతక చక్రాలను పక్కన పెట్టాడు. నాయనా శ్రీనివాస్, నీ పిల్లల జాతకాలు నాకు అవసరం లేదు. ముందు నేను అడిగే ఒక చిన్న ప్రశ్నకు నిజం చెప్పు. నీ పిల్లలు ప్రతి సంవత్సరం తమ పుట్టినరోజును ఎలా జరుపుకుంటారు అని అడిగాడు. శ్రీనివాస్ ఆశ్చర్యపోయాడు. తానడుగుతోంది పిల్లల కెరీర్, పెళ్లిళ్ల గురించైతే ఈ స్వామి పుట్టినరోజు గురించి అడుగుతున్నారేమిటి అనుకున్నాడు. అయినా తేరుకుని, స్వామి, అందరి పిల్లల్లాగే నా పిల్లలు కూడా పుట్టినరోజును ఘనంగానే జరుపుకుంటారు. అర్ధరాత్రి 12 గంటలు కాగానే స్నేహితులందరూ ఇంటికొస్తారు, అరుస్తూ కేకలు వేస్తూ కేక్ కట్ చేస్తారు. ఇక మరుసటి రోజు ఇంగ్లీష్ తేదీ ప్రకారం వాళ్ల స్నేహితులకు పెద్ద పార్టీ ఇస్తారు. ఆ పార్టీలో మాంసాహారం తింటారు, మద్యం సేవిస్తారు. ఈ రోజుల్లో అందరూ చేసేదే కదా స్వామి, ఇందులో తప్పేముంది? దీనికి నా పిల్లల దురదృష్టానికి సంబంధం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు ఎంతో గంభీరంగా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అక్కడే ఉంది నాయనా అసలు సమస్య. పుట్టినరోజు అనేది కేవలం మన వయసు పెరిగింది అని ఆనందించే రోజు కాదు. భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక మనిషి ఏ నక్షత్రంలో అయితే జన్మిస్తాడో
ప్రతి సంవత్సరం అదే నక్షత్రం రోజున ఆ మనిషి శరీరంలోని శక్తి కేంద్రాలు అంటే చక్రాలు మరియు వారి చుట్టూ ఉండే ఆరా చాలా అత్యున్నత స్థితిలో ఉంటాయి. మన శరీరంలో వెన్నెముక వెంబడి మూలాధారం నుండి సహస్రారం వరకు 7 ప్రధాన చక్రాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి, మనస్సుకి ప్రాణశక్తిని అందించే కేంద్రాలు. పుట్టినరోజు నాడు ఈ 7 చక్రాలు బ్రహ్మాండంలోని అద్భుతమైన శక్తిని గ్రహించటానికి సిద్ధంగా ఉంటాయి. ఆ సమయంలో మన శరీరం, మనస్సు ప్రకృతితో నేరుగా అనుసంధానమై ఉంటాయి. అంతటి పవిత్రమైన రోజున అర్ధరాత్రి నిద్రను పాడు చేసుకుని మూగ జీవాలను వధించి మాంసాహారం తినడం లాంటి తామసిక పనులు చేయటం వల్ల వారి చుట్టూ ఉన్న సానుకూల శక్తి నశించిపోయి భయంకరమైన నెగటివ్ ఎనర్జీ ఆవహిస్తుంది. దీనివల్ల పితృదేవతలు క్షోభించి దోషాలు తీవ్ర రూపం దాల్చుతాయి. సాధువు ఇంకా ఇలా వివరించాడు: ఈ సృష్టిలో ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది. పుట్టినరోజునాడు చేసే జీవహింస, తీసుకునే వ్యసనాల వల్ల వారి జాతకంలో అంతకు ముందు లేని దోషాలు కూడా కొత్తగా పుట్టుకొస్తాయి. వారి పితృదేవతలు క్షోభిస్తారు. దానివల్ల పితృదోషాలు, నవగ్రహ దోషాలు తీవ్ర రూపం దాల్చుతాయి. మనిషికి ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత చదువుకున్నా, అదృష్టం అనేది తోడు లేకపోతే జీవితంలో స్థిరత్వం రాదు. అందుకే నీ పిల్లలు ఇంటర్వ్యూల దాకా వెళ్లి వెనక్కి వచ్చేస్తున్నారు, పెళ్లిపీటల దాకా వెళ్లి ఆగిపోతున్నాయి. వాళ్ల కర్మను వాళ్లే తమ పుట్టినరోజునాడు చేసే తప్పుల వల్ల పాడు చేసుకుంటున్నారు. ఇది విన్న శ్రీనివాస్కి కనువిప్పు కలిగింది. తాను తన పిల్లలు తెలియక ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో అర్థమైంది. చేతులు జోడించి, స్వామి, మమ్మల్ని క్షమించండి. నా పిల్లల జీవితాలు బాగుపడాలంటే, వాళ్లకి పట్టిన ఈ దురదృష్టం వదిలిపోవాలంటే ఇప్పుడు మేము ఏం చెయ్యాలో దయచేసి సెలవివ్వండి అని ప్రాధేయపడ్డాడు. దానికి ఆ సాధువు ఎంతో కరుణతో ఇలా అన్నాడు: బాధపడకు నాయనా. ఇంగ్లీష్ తేదీ ప్రకారం వాళ్ల స్నేహితుల సంతోషం కోసం చిన్నపాటి విందు చేసుకున్నా. అందులో ఎలాంటి తప్పు లేదు. అది కేవలం ఒక క్యాలెండర్ మాత్రమే. కాని అసలైన పుట్టినరోజంటే వారి జన్మ నక్షత్రం వచ్చే రోజు. ఆ నక్షత్రం రోజున నేను చెప్పే ఈ 3 దైవికమైన పనులు నీ పిల్లల చేత చేయించు. వాళ్ల మీద ఉన్న దోషాలన్నీ పటాపంచలైపోయి వారి తలరాతే మారిపోతుంది. ఆ 3 పనులలో మొదటిది ఏమిటంటే, జన్మ నక్షత్రం నాడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ముందుగా ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ తర్వాత పరగడుపున తిలప్రాసన చెయ్యాలి. అంటే పచ్చి పాలలో కొన్ని నల్ల నువ్వులు వేసుకుని తాగాలి, లేదా బెల్లం, నువ్వులు కలిపి తినాలి. మన శాస్త్రాల ప్రకారం నల్ల నువ్వులు ఆయుష్షుకు ప్రతీక. అవి శని భగవానుడికి, పితృదేవతలకు ఎంతో ప్రీతికరమైనవి. ఇలా చేయటం వల్ల జాతకంలో ఎన్ని శని దోషాలు, పితృదోషాలు ఉన్నా అవి తక్షణమే శాంతించి అకాల మరణభయం తొలగిపోయి నిండు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. రెండవ పని గోమాత సేవ చేయటం. మన సనాతన ధర్మంలో గోమాత సాక్షాత్తు ముక్కోటి దేవతలకు నిలయం. పుట్టినరోజునాడు గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకోవటంతో పాటు గోశాలకు వెళ్లి గోమాతకు కనీసం 3 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవాలి. ఆవుకు ఇష్టమైన పచ్చిగడ్డి, అరటిపండ్లు లేదా కొద్దిగా బెల్లం తమ స్వచేతులతో తినిపించాలి. ఇలా చేయటం వల్ల 33 కోట్ల మంది దేవతల ఆశీస్సులు ఒకేసారి ఆ వ్యక్తిపై పడతాయి. ఆవుకు ఆహారం పెట్టినప్పుడు అది సంతోషంగా తింటే మన జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. జాతకంలో ఏ గ్రహం అనుకూలించకపోయినా ఈ ఒక్క పరిహారంతో నవగ్రహ దోషాలు తొలగిపోయి ఆగిపోయిన ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో ఊహించని అదృష్టం వరిస్తుంది. సాక్షాత్తు మహాలక్ష్మి కటాక్షం లభిస్తుంది. ఇక 3వ మరియు అత్యంత శక్తివంతమైన పని మర్రి చెట్టు లేదా రావి చెట్టు కింద దీపం పెట్టడం. ప్రకృతిలో మర్రి మరియు రావి చెట్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.
అవి వందల సంవత్సరాల పాటు ఎలాంటి వాతావరణంలోనైనా నిలదొక్కుకుని బతుకుతాయి. దానికి కారణం వాటిలో ఉండే స్థిరత్వం. పుట్టినరోజు నాడు ఈ చెట్లను దర్శించుకుని వాటి మొదట్లో నువ్వుల నూనెతో ఒక మట్టి ప్రమిదలో దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల ఆ చెట్లకు ఉన్నంత స్థిరత్వం, దీర్ఘాయుషు ఆ పిల్లల జీవితానికి కూడా వస్తాయి. జీవితంలో స్థిరత్వం అంటే ఏమిటి? సమయానికి మంచి ఉద్యోగం రావడం, సరైన వయసులో వివాహం జరగడం, కుటుంబం ఆనందంగా ఉండటం. ఈ చెట్ల కింద సాక్షాత్తు త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి దీపం పెట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటే వారి అనుగ్రహం లభించి జీవితంలో అన్ని విజయాలే సిద్ధిస్తాయి. పార్టీల పేరుతో వేలకు వేలు వృధా చేసే బదులు అందులో కొద్ది మొత్తాన్ని పేదలకు దానం చేస్తే వారి దీవెనలు అదృష్టంగా మారతాయి అని సాధువు వివరించాడు. ఆ సాధువు చెప్పిన మాటలు విన్న శ్రీనివాస్కి తన సమస్యకు సరైన దారి దొరికినట్లు అనిపించింది. వెంటనే ఇంటికి వెళ్లి తన పిల్లలతో ఈ విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు. మొదట వాళ్లు ఇవన్నీ నమ్మకపోయినా తండ్రి మీద ఉన్న ప్రేమతో ఆయన పడుతున్న బాధను చూసి జన్మ నక్షత్రం నాడు ఆ సాధువు చెప్పిన 3 పనులు చేయడానికి ఒప్పుకున్నారు. అలాగే అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ నక్షత్రం రోజున ఉదయాన్నే నిద్రలేచి నువ్వులు ప్రసాదంగా స్వీకరించి గోమాతకు ఆహారం పెట్టి రావి చెట్టు కింద దీపం వెలిగించారు. సాయంత్రం కొంతమంది అనాథలకు భోజనం కూడా పెట్టారు. ఆశ్చర్యకరంగా ఆ పుట్టినరోజు జరిగిన కొన్ని నెలలకే వారి జీవితాల్లో ఊహించని మార్పులు రావడం మొదలయ్యాయి. ఇన్నాళ్లుగా ఏ కంపెనీలైతే వారిని రిజెక్ట్ చేశాయో అవే కంపెనీల నుండి వాళ్లకి ఎదురు పిలుపు వచ్చి మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించారు. అలాగే ఎంతో కాలంగా ఆగిపోతున్న పెళ్లి సంబంధాలు కూడా అనుకోకుండా కుదిరి ఎంతో మంచి కుటుంబం నుండి వాళ్లకి వివాహాలు కూడా జరిగాయి. శ్రీనివాస్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన పిల్లల జీవితం స్థిరపడినందుకు ఆ సాధువుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. చూశారు కదా, పుట్టినరోజు అనేది మన జీవితంలో ఎంత ముఖ్యమైన ఘట్టమో. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన అదృష్టాన్ని మనమే ఎలా దూరం చేసుకుంటున్నామో ఈ కథ ద్వారా మనందరికీ అర్థమవుతుంది. పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరిస్తూ మన భారతీయ సంప్రదాయాలను, వాటి వెనుక ఉన్న సైన్స్ని మనం మర్చిపోతున్నాము. మీకు వీలైతే మీ స్నేహితుల సంతోషం కోసం ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం చిన్న పార్టీ చేసుకోండి. కానీ మీకంటూ ఒక దైవికమైన బలాన్ని, అదృష్టాన్ని ఇచ్చే మీ జన్మ నక్షత్రం రోజున మాత్రం ఖచ్చితంగా ఈ నియమాలు పాటించండి. ఇలా మీ పుట్టినరోజుని ఒక బాధ్యతగా, పవిత్రంగా జరుపుకొని చూడండి. మీ జీవితంలో వచ్చే సానుకూల మార్పులను, అదృష్టాన్ని మీరే కల్లారా చూస్తారు. మీరు కూడా ఈసారి మీ పుట్టినరోజును అలాగే జరుపుకుంటారని ఆశిస్తున్నాను. ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్న విషయాలు మీకు ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇంతటి విలువైన మరియు ఎవరికీ అంతగా తెలియని అద్భుతమైన ఈ రహస్యాలను కేవలం మీ వరకే పరిమితం చేసుకోకుండా మీ బంధుమిత్రులందరికీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే పుట్టినరోజు అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ వస్తుంది. ఈ సమాచారం ద్వారా వాళ్లు కూడా తమ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. మీరు మీ పుట్టినరోజును ఏ విధంగా జరుపుకుంటారో కింద కామెంట్ చేసి మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, ఆలోచింపచేసే ధార్మిక విషయాల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.